ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుచిన పిల్లల. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకుని క్షేమం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024 సంవత్సరం మరి 9వ నెల 20వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తును శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం. పిల్లరా, మరి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మన జీవితాల్లో కృప మన వెంబడి ఉండాలంటే, కృప మనతో ఉండాలంటే దేవుని వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారిని శాశ్వతమైనటువంటి ప్రేమతో ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారికి కృప కలుగుతుందని లేఖనం సెలవిస్తోంది. మరి కృప ఎంత ఉన్నతమో తెలుసు, కృప ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలుసు. అని కృప లేనిదే మనం జీవించలేం, బ్రతకలేం, నడవలేం, మాట్లాడలేని పరిస్థితి. ఆయన కృప ద్వారా గొప్ప కార్యాలు మన ఎడల జరిగిస్తున్నటువంటి గొప్ప తండ్రి. కాబట్టి ఆయన శాశ్వతంగా మనం ప్రేమించి ఆయన కృపను మనం పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలు యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యడానికి స్తోత్రాలైనా ప్రభా. ఇగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరాలు కూడా మీరే తీర్చి ప్రభా నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. అధికారులు, నాయకులు ప్రభా, ఇదిగో దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. చక్కటి పరిపాలన చేయడం కృప దయచేయండి తండ్రి. అలాగే ప్రభా, యవనస్తులందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. యవనస్తులందరూ బిడ్డలందరినీ కూడా దీవించము తండ్రి. వారి చెడు అసలు నుంచి దూరపరిచి దేవా ఇదిగో తండ్రి, వారి జీవితంలో మంచి ప్రయోజనకరమైనటువంటి జీవితం కలిగి ఉండటానికి కృప దయచేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి పొందాలి. ఇగో తండ్రి, పనికి వెళ్ళే బిడ్డలకు మంచి ఆరోగ్యంతో నింపండి. విదేశాలు ఉన్నటువంటి బిడ్డలను కూడా దీవించము తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. చదువుకునే బిడ్డలు ఉన్నారు, వారు తండ్రి మరి చదువులో రాకపోకలు మీరు తోడు సాధించండి. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. అలాగే నన్ను ప్రభా, మరి ఆ ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు, ఉద్యోగాలు మీరు దయచేయమని ప్రార్థిస్తాను తండ్రి. అనేక మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వారి ఉద్యోగాల ద్వారా తండ్రి రాకపోకలు మీరు తోడు సాధించండి. మంచిగా ఉద్యోగాలు చేసుకుని కృప దయచేయండి. దేవాదిగో తండ్రి యేసు, మా దేశ పాడి పంటనంతా మీరు ఆస్వాదించండి. చేపల చెరువులు, రేలు చెరువులు, దేవతండ్రి కూరగాయల పంటలు, అపరాల పంటలు అన్నిటిని కూడా మీరు ఆస్వాదించండి. ఇగో తండ్రి, ఎంతమంది నార్మల్ వేస్తారు, ఇదిగో తండ్రి ప్రభా, మరి ఎంతమంది వ్యవసాయాలు ఊడుస్తారు. దేవతండ్రి ప్రభా, చక్కగా ప్రభాన్నింటి కూడా ఫలించడానికి మీరు కృప దయచేయండి. దేవాదిగో తండ్రి, మరి హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. మరి నాన్న జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల చేయండి ప్రభు. కోర్టు గొడవలు, కేసు గొడవలని కూడా కొట్టివేసి వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలంలోని గర్భాలను దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభు. దేవాదిగురైన ప్రభా, మరి నాయన ప్రతి సేవకులను కుటుంబాలు దీవించండి, బిడ్డలను దీవించండి. వారి పరిచయం మీరు ఆశ్రయించండి తండ్రి. దేవాదిగో తండ్రి యేసు, జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు ఈ నెల వచ్చే నెల కూడా ప్రభా తండ్రి ఉపవాస ప్రార్థన చేయకరంగా మీరు జరిగించుకుని అనేక మంది సంఘానికి, గ్రామానికి, దేశానికి ఆశీర్వాదకరంగా ఉండండి. మీరే తోడు నడిపించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడిగిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.